నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'ముందు చూపు' అనే కథను విందామా? లోపలికొస్తోన్న పార్వతమ్మను చూడగానే సుగుణమ్మ మొహంలోకి ఆనందం వచ్చింది. టీవీని ఆపేస్తూ, రావమ్మ, మరీ నల్లపూసవైపోయావే? ఆప్యాయంగా అడిగింది. పార్వతమ్మ లోపలికొచ్చి ఆమె పక్క కుర్చీలో కూర్చుంటూ నిట్టూర్చింది. ఇంటికొచ్చిన వాళ్ళని చూసి నీలా టీవీ ఆపేసేవాళ్ళు ఎక్కడో కానీ ఉండడం లేదు. రోజులు అలా మారిపోయాయి. మనుషులు మాటల ముచ్చట ఎవరికీ అక్కర్లేదు. ఆ మధ్య అవతల వీధిలో ఉండే మా బంధువులింటికి చాన్నాళ్ళయింది చూసొద్దామని వెళ్ళానా? టీవీ వైపు నుండి చూపులు తిప్పకుండానే మొక్కుబడి పలకరింపులు. పందెం కోళ్ళు కాళ్ళు దూవుతున్నట్లుగా అత్తాకోడళ్ళిద్దరూ ఒకటే మాటలు ఈటెలు విసిరేసుకోవడమే. అదే సీరియల్లోనే. సీన్ అంత రసవత్తరంగా సాగుతుంటే పాపం వీళ్ళు మాత్రం తలలు ఎలా తిప్పగలుగుతారులే. సీరియల్స్ వచ్చే టైంలో వెళ్ళటం నాదే తప్పులే అనుకుని 2 క్షణాలుండి లేచి చక్కా వచ్చేస్తుంటే పెద్దావిడ అయ్యో అప్పుడేనా అనేసరికి ఆగి ఏదో చెప్పబోయాను. సీరియల్లో లీనమైపోయిన ఆవిడ వాళ్లతోనే అంటోందని అర్థమై ఇక మాట్లాడకుండా వచ్చేశాను. పెద్దగా నవ్వింది. బావుంది అంటూ సుగుణమ్మ నవ్వి, ఏదో పనిలో పడి నువ్వు రావడం లేదేమోనని ఈవేళ నేనే మీ ఇంటికి వద్దామనుకుంటున్నా అంది. మా కోడలు ఇన్స్పెక్షన్ కని వచ్చి ఈవేళ పొద్దున్నే వెళ్ళింది. ఆ హడావిడిలో తీరుబడిలేక రాలేదు చిరునవ్వుతో చెప్పింది పార్వతమ్మ. ఇన్స్పెక్షన్ ఏమిటి? సుగుణమ్మ ఆశ్చర్యపడింది. మునుపు అద్దె సొంత ఇంట్లో స్వతంత్రంగా ఉండేవాళ్ళం. ఇప్పుడే సొంత అద్దె ఇంట్లో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు. అంటే యజమానుల చెకింగ్లు అన్నమాట అంటూ గలగలా నవ్వింది. అంటే? సుగుణమ్మ మొహంలో ఆశ్చర్యం మరికొంచెం పెరిగింది. పార్వతమ్మ చిన్నగా మళ్ళీ నవ్వింది. అంటే ఏం లేదు. మునుపు మేము అద్దెంట్లో ఉన్నప్పుడు ఇంటి గలవాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు. వాళ్ళ తనిఖీలు తాకిడి మాకేం ఉండేది కాదు. ఏదో మాకు వీలైనట్లు చీపురుతో ఊడ్చేసుకుని చెంబుతో నీళ్లు పోసి కడిగేసుకునేవాళ్ళం అంతే. ఇప్పుడు మా కోడలు లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కొన్నాక ఆ అద్దె బ్యాంకుకే కట్టొచ్చని మేము అందులోకి మారాం కదా, దాంతోనే వచ్చింది తంట అంతా. 2 రోజులు సెలవు దొరికినప్పుడల్లా ఇంటిని, మమ్మల్ని కాదులే, ఇంటిని చూసుకోవడానికి వస్తూ ఉంటుంది. పాలరాతి నేల, టేకు తలుపులు మెలమెలలు లేకుండా మాసిపోతున్నాయని చిరాకు పడుతూ పనమ్మాయికి 400 ఎక్కువిచ్చైనా మూల మూలలా రుద్దించమంటుంది. ఇంటికి సౌకర్యాలు ఎక్కువే, దాంతోపాటు చాకిరీ ఎక్కువే. దగదగలాడేలా రుద్దేంత సత్తువా నాకు లేదు. నిజం చెప్పాలంటే పనమ్మాయికి ఇంకా ఎక్కువ ఇచ్చే స్తోమతూ లేదు. మనం సంపాదించి పిల్లలకి ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది. వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళ పెత్తనానికి తలవంచాల్సిందే. ఎవరికైనా అంతే, తప్పదు. మీ అబ్బాయి ఏమంటాడు? సుగుణమ్మ ఆరా తీసింది. పార్వతమ్మ నిట్టూర్చింది. అనడానికి ఏముంది? ఇంటి షోకులకి బోల్డంత డబ్బు పోశారు. వాళ్ళ ఆవిడ మాటలు కరెక్టే కదా అనుకుంటాడు. మనం ఎంత కష్టపడి పెంచామో పిల్లలకేం పట్టదు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదని పెద్దలు ఊరికే అన్నారా? అయినా అంత సమస్య ఏమీ లేదు. ఊళ్ళో పాతదో ఏదో ఓ సొంత కంపు అంటూ ఉంది కాబట్టి బతికిపోయాం. 4 నెలల్లో ఆయన రిటైర్ అవ్వగానే అక్కడికే చేరదామని అనుకుంటున్నాం. ఇక్కడ మాత్రం ఏముంది? ఎవరి గూట్లో వాళ్ళు తలుపులు బిగించుకుని కూర్చోవడమేగా. ఊళ్ళో అయితే గుమ్మం ముందు కూర్చున్నా, గోడ దగ్గర నిలబడినా వదిన, పెద్దమ్మ అంటూ చిన్న పెద్ద పలకరిస్తూ ఉంటారు. మనుషులకు కరువు ఉండదు. ఈ కొత్తింటికి అద్దె కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ వచ్చేవాళ్ళు ఇంటిని ఎలా ఉంచుతారో ఆ తిప్పలేవో వాళ్లే పడతారు. మాకేం బెడద ఉండదిక. అటూ ఇటూ తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటున్న సుగుణమ్మ కోడలు రజని కాఫీ కప్పులతో వచ్చి వాళ్ళిద్దరికీ అందించి తను ఒకటి తీసుకుని కూర్చుంది. అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి కాఫీ తాగుతూ మాటలు కలపడం ఆమెకు అలవాటే. అత్తయ్య గారు, మిమ్మల్ని ఓ మాట అడగనా? రజని పార్వతమ్మ వైపు చూస్తూ అడిగింది. దానికేం భాగ్యం, అడుగమ్మ చిరునవ్వుతో అంది. మీ పిల్లలు చిన్నప్పుడు మామయ్య గారి సంపాదన బాగానే సరిపోయేదా? లేక పిల్లలకు మాత్రం అన్నం పెట్టి మీరు పస్తులున్న రోజులు ఉండేవా? సందేహిస్తూనే మెల్లగా అడిగింది. అయ్యో అదేం మాట. గొప్ప సంపాదన కాకపోయినా తిండికేం లోట్లేదు. 3 పూటలా అందరం సుష్టుగా తినేవాళ్ళం. అయితే పిల్లల ఖర్చుల వల్ల మీ బట్టలన్నీ బాగా చిరిగిపోయే వరకు కొత్తవి కొనుక్కోలేకపోవటం కానీ, ఎక్కడికైనా వెళ్ళాలనుకుని వెళ్ళలేక మానుకోవటం కానీ జరిగిందంటారా? గొంతులో కొంచెం సంకోచం ఉండనే ఉంది.
అలాంటివేం లేవు. అన్నింటికీ కాదు కానీ ముఖ్యమైన పండగలన్నింటికీ ఖరీదైనవి కాకపోయినా మా తాహతుకు తగ్గ మంచి బట్టలే కొనుక్కునేవాళ్ళం. ఇక ప్రయాణాలంటావా, మా అందరికీ సరదానే. దగ్గర బంధువులింట్లో ఏ శుభకార్యానికైనా పిల్లలందరితో ముందుగా మేమే హాజరు అంటూ నవ్వి, ఎందుకు రజనమ్మ కొత్తగా ఈ వివరాలన్నీ అడుగుతున్నావు అంది. ఏం లేదు అత్తయ్య గారు, నా చిన్నప్పుడు మా పక్కింట్లో ఒక కుటుంబం ఉండేది. ఆయనదేదో చిన్న ఉద్యోగం, సంపాదన తక్కువ, పిల్లలేమో 4. ఆవిడ చాలా సన్నగా రివటలా ఉండేది. మా అమ్మని ఎందుకమ్మా ఆవిడంత సన్నగా ఉంటుంది అని ఒకసారి అడిగితే, ఒకరా ఇద్దరా 4 పిల్లలు, వాళ్ళకి సర్ది పెడుతుందే కానీ తను ఒక పూటైనా కడుపు నిండా తింటుందనుకోను. చాకిరీకి తగ్గ తిండి లేనప్పుడు అలా కాక ఇంకెలా ఉంటుంది అంది. ఏ పండక్కి ఆవిడ కొత్త చీర కట్టుకోగా చూడలేదు. ఇంటి పనంతా అయ్యాక కూడా క్షణం తీరుబడిగా కూర్చోకుండా ఏవో చేతి ఖర్చులకైనా వస్తాయని అప్పడాలో వడియాలో పెడుతుండేది. ఏ సినిమాకో పిల్లల్ని పంపిస్తుండేవాళ్ళు కానీ పెద్దవాళ్ళిద్దరూ మాత్రం కదిలేవాళ్ళు కాదు. అంత పొదుపుగా రోజుల్ని నెట్టుకొచ్చేవాళ్ళు. పిల్లల్ని కష్టపడి పెంచడం అంటే అదేనని నేను అనుకునేదాన్ని. ఇప్పుడేమో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ పిల్లల్ని పెంచిన వాళ్ళు కూడా పిల్లల్ని ఎంత కష్టపడి పెంచామో అనడం చాలాసార్లు విన్నాను. మీది ఏ రకం కష్టమో తెలుసుకుందాం అనిపించి సరదాగా అడిగాను. చిరునవ్వుతోనే అంది. భలేదానివే అంటూ పార్వతమ్మ నవ్వేసింది. కోడలి మాటలకు పార్వతమ్మ ఏమనుకుంటుందోనని కొంత కంగారు పడిన సుగుణమ్మ స్థిమితపడింది. అయినా మనసులో మాత్రం అనవసర ప్రసంగం అనుకుంటూ రుసరుసలాడింది. పిల్లల్ని పెంచడంలో అన్నీ డబ్బుతో వచ్చే సమస్యలే ఉంటాయా? ఆయాల్ని పెట్టుకునే స్థితిమంతుల సంగతి వదిలేస్తే మిగతా వాళ్ళందరూ పిల్లల కోసం నిద్ర సమయాన్ని, సరదాల్ని ఇలా ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది. అది మాత్రం కష్టపడటం అవదు? రజనీని పార్వతమ్మ అడిగింది. నిజమే అత్తయ్య గారు, అయితే అవన్నీ మన పిల్లల మీద మనకుండే ప్రేమ కొద్దీ గారాబంతోనూ చేస్తాం. అంతేగాని అందులో కష్టం ఏముంది? తల్లులందరూ చేసేదేగా. ఇక ప్రత్యేకంగా కష్టపడి పెంచాం అని కొందరు అంటూ ఉంటారు ఎందుకో అనేదే నా సందేహం రజనీ అంది. నువ్వు 2 పిల్లల్ని పెంచుతున్న తల్లివే కాబట్టి నీ మాటల్ని కొట్టిపారేసే రైట్ మాకు లేదు. అయితే నీకంటే వయసులో పెద్దవాళ్ళంగా మా అనుభవాలు నీకు ఇప్పుడు తెలియకపోవచ్చును, మా వయసుకు వచ్చాక తెలుస్తాయేమో మరి. కానీ అడగటానికప్పుడు మేము ఉండం కదా అంటూ పార్వతమ్మ పెద్దగా నవ్వింది. ఈ మాటల్ని కాదనే రైట్ నాకు లేదు మరి అంటూ రజని కూడా నవ్వింది. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ పార్వతమ్మ లేచి నిలబడేసరికి ఆమె వెంట సుగుణమ్మ గేటు వరకు వెళ్ళింది. పార్వతి, మా కోడలు మొహమాటం లేకుండా ఏదో మాట్లాడేస్తుంటుంది, నువ్వు మనసులో పెట్టుకుని రావడం మానేకే సుగుణమ్మ నసుగుతూ అంది. అయ్యో అదేం మాట, పిల్లలు వాళ్ళ అభిప్రాయాలని మనసులో మాటల్ని చెప్పడంలో తప్పేముంది? అలా చెబితేనే మనకు తెలుస్తాయి, ఆలోచిస్తాం, అవునా? అయినా రజని తన ఆలోచనల్ని సౌమ్యంగానే చెబుతుంది. మా కోడలైతే పొల్ల విరిచినట్లు పెడుసుగా చెబుతుంది ఏ విషయమైనా. వాటినే నేను పట్టించుకోను. 2-3 రోజులకు ఒకసారైనా నీ దగ్గరకు వచ్చి అరగంట సేపైనా అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటేనే నా మనసుకు తేలిగ్గా ఉంటుంది. రాకుండా నేను ఎలా ఉండగలను చెప్పు? నవ్వు మొహంతో చెప్పి ముందుకు అడుగులు వేసింది. ఇప్పటి వరకు ఏ సమస్యనైనా సరే కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పలేదు, నవ్వుతూనే చెబుతుంది పార్వతమ్మ. అలా ఎలా ఉండగలుగుతుందో మనసులోనే అనుకుంటూ సుగుణమ్మ లోపలికొచ్చింది. మనసులోని ఆలోచనలతో భారంగా నిస్సత్తుగా అనిపించి వరండా మెట్ల మీదే కూర్చుండిపోయింది. కోడలు ఆ మాటలు పార్వతమ్మకు మాత్రమే చెప్పలేదు, పరోక్షంగా తనకి చెప్పాలనే అలా మాట్లాడింది. ఆ మధ్య మాటల్లో 2-3 సార్లు కొడుకు అల్లరి, చదువు విషయాల్లో తను ఎంత ఆరాటపడిందో, దారిలో పెట్టడానికి ఎంత కష్టపడిందో చెప్పింది. పిల్లల్ని తల్లిదండ్రులందరూ ప్రేమగా గారాబంగానే పెంచుతారు. మీరు పెంచినట్లు మేము మా పిల్లల్ని అలాగే పెంచుతున్నాం కదా. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కష్టం, గొప్పతనం ఏమీ లేవని చెప్పుచ్చుకుని కొట్టినట్లుగా సమాధానం ఇలా చెప్పిందన్నమాట. మెత్తగా అయితేనే దెబ్బే కదా. సుగుణమ్మకి దుఃఖం పొంగుకొచ్చింది, కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. అప్పుడే లోపల నుండి బ్యాగ్తో బయటకు వచ్చిన రజని, నేను అలా మార్కెట్కి వెళ్ళి ట్యూషన్ నుండి పిల్లల్ని తీసుకుని 1 గంటలో వచ్చేస్తాను, మామయ్య గారు వస్తే కాఫీ పెట్టివ్వండి అని చెప్పి హడావుడిగా బండి మీద వెళ్ళిపోయింది.
అలాగే అన్నట్లుగా తల ఊపి తర్వాత కళ్ళు తుడుచుకుంది. 2 నిమిషాల్లోనే పని మీద బయటికెళ్ళిన రాఘవరావు తిరిగి వచ్చారు. మెట్ల మీద కూర్చున్న సుగుణమ్మని పరిశీలనగా చూసి, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు, మామూలు విషయమేనా అడిగారు. ఈ మధ్యకాలంలో కోడలి మాటలకు బాధపడటం మామూలైందని ఆయన ఉద్దేశం. ఏదైనా మీకు మామూలుగానే ఉంటుంది, నా బాధ మీకు అర్థం కాదు. చిరాకు పడుతూ లోపలికి వెళ్ళింది. తలుపులు చేరవేసి వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలిపి గదిలో కూర్చున్న రాఘవరావుకు అందించింది. కాఫీ కప్పు అందుకుని, ఇప్పుడు కూర్చుని ఏమైందో తీరిగ్గా చెప్పు అన్నారు. సుగుణమ్మ రుద్ధ కంఠంతో మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ పార్వతమ్మతో రజనీ జరిపిన సంభాషణ అంతా చెప్పుకొచ్చింది. చివరగా తన బాధను జోడించింది. ఎవరైనా పిల్లలు తల్లిదండ్రుల్ని అత్తమామల్ని గొప్పగా గౌరవంగా చూస్తే అది చెప్పుకోదగ్గ విషయం అవుతుంది, కానీ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూడటం సహజమేనని అందరూ అనుకునే మాటేగా. ఇదే మాట కోడలంటే నువ్వు బాధపడేందుకేముంది? దీని గురించి మాత్రమే కాదు, కొన్నాళ్లుగా ఇంట్లో జరుగుతున్న సంగతులను బట్టి అంటున్నాను. నాకు ఇంటి పనులు చక్కబెట్టే ఓపిక లేదు. ఇచ్చిపోవడానికి ఆస్తిపాస్తులు మిగుల్చుకోలేదు. ఎండిన మూడు లాంటి మనుషులకి ఏ విలువ ఉండదు. ఇదంతా చేజేతులో నేను చేసుకున్నదే. మిమ్మల్ని ఏమీ తప్పుపట్టడం లేదు, ముక్కు ఎగబీలుస్తూ అంది. ఇక ఆపేయి, కోడలు వచ్చే వేళ అయింది. రేపు ఆశ్రమానికి వెళ్ళి నా ఫ్రెండ్ సాంబమూర్తి వాళ్ళని చూసొద్దాం. రేపు వాడి పుట్టినరోజు కూడాను. ఏవైనా పళ్ళు కొనుక్కుని వెళదాం అన్నారు. రాఘవరావు రిటైర్ అయ్యే సంవత్సరమే కొడుకు రవీంద్రకు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అందరూ కలిసి ఉండొచ్చని సుగుణమ్మ బ్రహ్మానందపడిపోయింది. అందరూ కలిసి కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. రవీంద్ర అతని స్నేహితుడు చంద్రం కలిసి ఆ ఊళ్ళో ఒక ఎలక్ట్రికల్ షాపు, ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రారంభించాలని ఆలోచన చేశారు. ఇద్దరూ సరిసమానంగా పెట్టుబడి పెట్టేటట్లుగా నిర్ణయమైంది. అది క్లిక్ అయితే 2 ఏళ్ల తర్వాత కూడా రవీంద్ర ఉద్యోగం మానేసి చంద్రంతో సమానంగా పనిచేసేటట్లుగా అనుకున్నారు. రజనీకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలాన్ని అమ్మేసి రవీంద్ర ఆదా చేసిన సొమ్ము కలిపి అన్నీ సిద్ధం చేసుకున్నాక ఒక సమస్య వచ్చింది. చంద్రానికి అనుకున్నట్లుగా పెట్టుబడికి సొమ్ము సమకూరలేదు. దాంతో అతను షాపు, బిజినెస్ నెల జీతం మీద చూస్తానని, పెట్టుబడి మాత్రం పెట్టలేనని తేల్చేశాడు. రవీంద్ర నీరు కారిపోయాడు. పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని తన వాటా డబ్బు సిద్ధం చేసుకున్నాక చంద్రం వెనక్కి తగ్గడంతో ఏం చేయాలో తోచని స్థితిలో సతమతమైపోయాడు. అప్పుడు సుగుణమ్మే ఒక ఆలోచన చేసింది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బును రాఘవరావు బ్యాంకులో వేసి నెల నెలా వడ్డీని తీసుకుని కొంత సొంత ఖర్చులకు ఉంచుకుని మిగతాది ఇంటి ఖర్చులకు ఇస్తూ ఉంటారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుతో పాటు పల్లెలో తమకున్న పెంకుటిల్లు, 2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మేసి అంతా కలిపి తామే సొంతంగా ఆ బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుందని సుగుణమ్మ సలహా ఇచ్చింది. అందుకు రాఘవరావు అంగీకరించలేదు. ఇంకొక పార్ట్నర్ని చూసుకోవడమే మంచిదన్నారు. కీడించి మేలించినట్లుగా ఒకవేళ బిజినెస్లో నష్టం వచ్చినా తమ ఆస్తైనా మిగులుతుందని వాదించారు. సుగుణమ్మ గట్టిగా పట్టుపట్టింది. ఎంత నష్టం వచ్చినా కొంతైనా మిగులుతుంది, ఆ పైన కొడుకు ఉద్యోగం ఉంటుంది కదా, అది చాలు అంటూ 10 రోజులు పోరాడి భర్తను ఒప్పించింది. రవీంద్ర బిజినెస్ చేయాలనే కోరిక తీరిందని చాలా సంతోషించాడు. ప్రతి నెలా జీతం అందుకోగానే తండ్రికి సొంత ఖర్చుల కోసం కొంత ఇచ్చి మిగతా దానిలో ఇంటి ఖర్చులు జరుపుతున్నాడు. రజనీ కూడా బంధువులు నడుపుతున్న రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. పార్ట్ టైం జాబు, ఉదయం క్లాసులే తీసుకునే ఏర్పాటు చేసుకుంది. రవీంద్ర ఆఫీసు నుండి రాగానే షాపులోకి వెళ్ళి చంద్రంకు తోడుగా ఉంటున్నాడు. 1 సంవత్సరం అలాగే కష్టపడితే కొడుకు బిజినెస్లో స్థిరపడతాడనే నమ్మకం ఏర్పడి రాఘవరావుకి సంతృప్తి కలిగింది. ఆయన భయపడినట్లుగా బిజినెస్లో ఒడిదుడుకులు రాలేదు, కానీ ఇంట్లో చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. మనవడి కోసం సుగుణమ్మ స్వీట్ ఏదో చేస్తానంటే ఆ నెలలో 4 సార్లు చేయడం వల్ల 1.5 కేజీ నెయ్యి ఖర్చయిందని, అప్పటికి వద్దనడమే కాకుండా ఇక నుండి నెలకు 1/2 కేజీ నెయ్యి మాత్రమే తెప్పిస్తానని ఖచ్చితంగా చెప్పేసిందట కోడలు. అందరం కలిసి తిరుపతి వెళదామని ఆవిడ కొడుకుని అడిగితే వచ్చే సంవత్సరం ఆలోచిద్దాం అన్నాడే కానీ మీరైనా వెళ్ళిరండి అని అనలేదట. ఇలాంటి ఎన్నో విషయాలకు అవమానం జరిగినట్లుగా బాధపడుతూ సుగుణమ్మ రోజు రాఘవరావు దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటుంది. రాఘవరావుకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉంది.
చేతిలో చిల్లి గవ్వైనా లేకుండా చేసుకుని కోడలికి బాగా చులకనైపోయాం. మన దగ్గరున్నదంతా ఊడ్చి వాళ్ళ చేతుల్లోనే పోసామనే సంగతి మర్చిపోయారు. బాగా మారిపోయారు. మనకేం కావలసిన వాళ్ళ ముందు చేయి చాచాలి. దయాధర్మంగా అవునంటారు, కాకపోతే కాదు పొమ్మంటారు. మనం చేయగలిగిందేమీ లేదు. నేనే తెలివి తక్కువగా మీతో పోరాడి ఇల్లు వాకిలి కూడా అమ్మించేసి వాళ్ళ చేతుల్లో పోయించాను. తదనంతరమైనా వాళ్ళకే చెందేది ఇప్పుడే ఇస్తే బాగుపడతారని ఆశపడ్డాను, కానీ నా పరిస్థితి ఇలా దిగజారిపోతుందనుకోలేదు. ఆవిడ అలా బాధపడుతుంది. అలా చేసినందుకు బాధపడాల్సిన పనేమీ లేదు. బిజినెస్ని బాగానే చూసుకుంటున్నాడు. బ్యాంకు లోను కడుతున్నారు. ఇంటి ఖర్చులు కొంచెం తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటున్నారు. మంచి విషయమేగా. ఇంకొక సంవత్సరం ఇలా జరిగితే లాభాలు చేతికొస్తాయి. చిక్కులేవి ఉండవు. అప్పుడు నేను అమ్మనంటే వీల్లేదంటూ నువ్వే గొడవ చేశావు. అంతా బాగానే ఉందని నేనిప్పుడు సంతోషిస్తుంటే పొరపాటు చేశామంటూ నువ్వే సతాయిస్తున్నావు. నలుగురం కలిసి ఉన్నప్పుడు కొంచెం సర్దుబాటు మనస్తత్వం ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాం. ఆలోచించు. ఆయన ఇలా అనునయిస్తుంటాడు. ఇది తరచుగా జరిగే కార్యక్రమం అయిపోయింది. ఆ మరునాడు రాఘవరావు, సుగుణమ్మ పళ్ళు స్వీట్సు తీసుకుని వృద్ధాశ్రమానికి వెళ్ళారు. తాము తెచ్చినవి సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు అందించారు. కుశల ప్రశ్నలు అయ్యాక రాఘవరావు అటూ ఇటూ పరికించి చూస్తూ, ఇక్కడ సౌకర్యాలు ఏమంత బాగున్నట్లు లేవే అన్నారు. సాంబమూర్తి నెట్టూరుస్తూ, ఎవరో ధర్మాత్ములు మాలాంటి వాళ్ల కోసం నెలకొల్పారు. ఉచితంగా ఇంత నీడనిచ్చి తిండి పెట్టి రోగం వస్తే మందులు ఇస్తున్నారు. ఇంకా సౌకర్యాలు కూడానా? ఏదో రోజుల్ని ఇలా నెట్టుకొస్తున్నాం అన్నారు. 2 పిల్లలుండి మీరిక్కడ ఉండడం ఏమిటి అన్నయ్య గారు? సుగుణమ్మ ఆరా తీసింది. మా నుదిటి రాత ఇలా ఉంది, ఏం చేయమంటావమ్మా అంటూ ఆయన నెట్టూర్చారు. తల్లి తండ్రి నా చిన్నప్పుడే పోయారు. బంధువుల దయాదాక్షిణ్యాలతో చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాను. జాగ్రత్తగా ఉంటూ ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం, పొలం కూడా కొనుక్కోగలిగాను. పిల్లలిద్దరికీ చదువులు చెప్పించాను. పెళ్ళిళ్ళు చేశాం. కూతురు సుఖపడుతుందని మాకేమీ మిగుల్చుకోకుండా ఉన్న పొలము స్థలము కట్నంగా ఇచ్చి ఆస్తిపాస్తులున్న పెద్ద ఉద్యోగస్తుడితో పెళ్లి జరిపించాం. రిటైర్ అయ్యాక అందిన డబ్బుతో వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నా చివరకు బికార్లుగా కొడుకు పంచన చేరాల్సి వచ్చింది. శకుంతలమ్మ మధ్యలో అందిపుచ్చుకుంది. పైసా చేతిలో లేని వాళ్ల పాటలు ఎలా ఉంటాయో కొడుకు కోడలు మాకు చవి చూపించారు. మా కోడలికి నాది ఏ పని నచ్చేది కాదు. ఎందులోనూ చేయి పెట్టనివ్వదు. విదిలించేసేది. అన్నీ తనే చేసుకునేది. ఉద్యోగం చేసొచ్చి కూడా ఇంటి పనులు చేసుకుంటూ తన భార్య కష్టపడుతుంటే నేను తీరుబడిగా కూర్చుంటున్నానని కొడుక్కి నిష్ఠూరంగా ఉండేది. ఒకసారి నేను అసలు సంగతి చెప్పబోతే అబద్ధాలు చెప్తున్నానంటూ కోడలు రాద్ధాంతం చేసింది. మా ఆస్తిపాస్తులన్నీ కూతురు కట్టబెట్టి చూడాల్సిన బాధ్యతను మాత్రం కొడుకు నెత్తికెక్కించామని కోడలు ఇరుగు పొరుగుతో మాకు వినపడేటట్లుగా పదే పదే చెప్పేది. పొమ్మను లేక పొగబెడుతున్న ఆ ధోరణిని భరించలేకపోయాం. కనీ పెంచిన కొడుకులకే మా మీద కనికరం లేనప్పుడు కోడలికి ఎందుకుంటుంది అనుకుని కూతురు దగ్గరకు చేరాం. ఎంతైనా మేం పెంచిన పిల్ల కదా, కాదనకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఆశపడ్డాం, కానీ అక్కడ చుక్కెదురైంది. మొదట మేము ఏదో మామూలుగా 4 రోజులు ఉండడానికి వచ్చామనుకుని ఆపేక్షగానే చూశారు. ఇక అక్కడే ఉండిపోవటానికి వచ్చామని తెలియగానే కూతురు అల్లుడు ఇద్దరి తీరు మారిపోయింది. పిల్ల నచ్చిందని చేసుకున్నాం, కానీ లేకపోతే మా వాడికి ఇంకా బోలెడంత కట్నం వచ్చేదని అత్తా మామ ఇప్పటికీ సణుగుతుంటారని చెప్పి తల్లిదండ్రుల బాధ్యత కొడుక్కి కానీ కూతురుకుండదని ఎక్కడో ఉన్న తన అత్తామామలు అన్నారని మా అమ్మాయే తేల్చేసింది. సిగ్గుతో చితికిపోయాం. ఇక ఏం చేస్తాం? ఎవరో ఈ ఆశ్రమం గురించి చెబితే అనాథల్లా వచ్చి పడ్డాం. సుగుణమ్మకి చెంపల మీదుగా కన్నీళ్లు ధారలు కట్టాయి. తుడుచుకుంది. రాఘవరావుకు బాగా ఆవేశం వచ్చేసింది. సాంబా, ఇంత దారుణం ఏంట్రా? మీ పిల్లలిద్దరూ ఎక్కడో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండలేక ఇక్కడ చేరారని అనుకుంటున్నాను. ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు మర్యాదగా ఆప్యాయంగా చూస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఇంకా మర్యాదలు చేయాలని తాపత్రయపడతాం. ఎవరైనా చిన్న సాయం చేస్తే థ్యాంక్స్ చెబుతూ కృతజ్ఞత చూపిస్తాం.
అలాంటిది రక్తమాంసాలని పంచి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇంత కఠినంగా ఉండగలరా? నమ్మలేకపోతున్నాను. అలాంటి వాళ్ళని వదిలేయకూడదు. నలుగురిలో నిలబెట్టి నిలదీయాలి. సాంఘిక బహిష్కరణ శిక్ష విధించాలి. ఈ పనేదో నేనే మొదలు పెడతాను. ముందుగా ఈ ఆశ్రమంలోనే ఇలాంటి పిల్లల అడ్రస్ తీసుకుంటాను. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను. ఆయన మాటలకు సాంబమూర్తి అడ్డమొచ్చారు. పోనీరా, మా అదృష్టం ఇలా ఉంది, అంతే. పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటాం. మమ్మల్ని మేమే ఓదార్చుకుని కాసేపటికి స్థిమితపడతాం. ఒకరికొకరు తోడుగా ఇద్దరం ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి పర్వాలేదు. రోజులు బాగానే గడిచిపోతున్నాయిలే. అవునన్నయ్య, మా ప్రారంధం ఇలా ఉంది, అంతే. ఎవరిని ఏమనుకుని ప్రయోజనం లేదు. పిల్లలందరూ ఇలా ఉంటున్నారా? లేదుగా. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుంటున్నట్లుగా చూసుకోవడం లేదు. ముందు ఆలోచన లేకుండా నిరాధారంగా నిలబడటంలో మా తప్పు ఉంది. శకుంతలమ్మ నిట్టూరుస్తూ అంది. ఆ మాటలకు సుగుణమ్మ ఉలిక్కిపడి తన వైపు బేలగా చూడడాన్ని రాఘవరావు గమనించి నిట్టూర్చాడు. మరి కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నాక అప్పుడప్పుడు వస్తుంటామని వాళ్ళకి చెప్పి రాఘవరావు సుగుణమ్మ ఆశ్రమం బయటకొచ్చారు. దారిలోనే సుగుణమ్మ రాఘవరావును నిలదీసింది. వాళ్ళ పరిస్థితికి నాకు కడుపులో దేవినట్లయింది. అయినా మీ మాటలు ఆవేశం చూస్తుంటే మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. మన ఇంట్లో మాత్రం కొడుకు కోడలు తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా సహనం పెంచుకోమని నాకే సలహా ఇస్తారు. ఇక్కడేమో పెద్దవాళ్ళ తరపునే మాట్లాడారు. ఆమె మాటల్లోకి కొంచెం నిష్ఠూరం వచ్చింది. బాగుంది నీ అమాయకత్వం. రోగాన్ని బట్టి మందుంటుంది కానీ అన్ని రోగాలకి ఒకటే మందు సరిపోతుందా? అందరి పరిస్థితులు సమస్యలు ఒకలా ఉండవు. వాటిని బట్టే పరిష్కార మార్గాలు నిర్ణయాలు కూడా మారుతుండాలిగా. అవునా? అది సరే, సాంబమూర్తి వాళ్ళని చూశాక మన పరిస్థితి ఎంత బాగుందో నీకు అర్థమైందిగా. సుగుణమ్మ తల విదిలించింది. ఇప్పుడు నా భయం ఇంకా పెరిగింది. నిరాధారంగా ఉండడం వల్లే ఆశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని శకుంతలమ్మ ఎంత చక్కగా తేల్చి చెప్పిందో చూశారుగా. పార్వతమ్మ వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఊళ్ళో ఇల్లు ఉంది కాబట్టి కోడలు దాష్టీకానికి తలొగ్గాల్సిన అవసరం లేకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ముందు ముందు మన పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళు పొమ్మన్నా మనకి వేరే దారి లేదు. చూరు పట్టుకుని వేలాడాల్సిందే. గొంతు బొంగురు పోయింది. కన్నీళ్ళు వచ్చేశాయి. ఆయన తల పట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. రాఘవరావు ఎదురు చూస్తున్న మార్పు మాత్రం రాలేదు. పైగా చికాకులు ఇంకా ఎక్కువ అవుతున్నట్లుగా అనిపించింది. సుగుణమ్మలోని మౌన రోదన గమనించిన ఆయన కొంచెం సీరియస్గానే ఆలోచించారు. మునుపు తామిద్దరే ఉండడంతో ఇంటి వ్యవహారాలన్నీ సుగుణమ్మే చూసుకునేది. అది ఆమెకు బాగా సంతృప్తి కలిగించే విషయం. కొడుకు కుటుంబంతో కలిసి ఉండాల్సి రావడంతో ఆ విషయంలో కొంచెంగా మార్పు వచ్చింది. ఇంటి ఖర్చుల్ని తాము కొంచెం భరిస్తున్నప్పుడు ఆమె బాగానే ఉంది. కొడుకే ఇంటి ఖర్చుల్ని పెట్టుకుంటూ తమకి కొంత ఇస్తున్నప్పటి నుండి ఆమెలో దిగులు భయం ఏర్పడ్డాయి. ఆర్థిక భద్రత లేదనే భావమే ముఖ్య కారణం అనిపించింది. ఆ రోజు పిల్లలు స్కూలుకి, కొడుకు కోడలు ఉద్యోగాలకి వెళ్ళిపోయాక తీరుబడిగా ఉన్న సుగుణమ్మ మెల్లగా సణుక్కుంటోంది. కొడుకు రాజ్యం పరాయి రాజ్యమని పెద్దలు ఊరికే అన్నారా? అనుభవం మీదే చెప్పారు. వాళ్ళు ఏం చెప్పినా వినాలి. వాళ్ళు పెట్టే ముద్ద తిని ఓ మూల కూర్చోవాలి కానీ ఏం మాట్లాడకూడదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ముందు చూపు లేనందుకు అనుభవించక తప్పుతుందా? కోడలి మాటల గురించేనని రాఘవరావుకు అర్థమైంది. వివరం అడగడం అనవసరం అనిపించింది. నువ్వు అలా బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఊళ్ళో ఇల్లు పొలము ఉన్నాయనుకో, ఇప్పుడేం చేస్తావో చెప్పు అని అడిగారు. ఏం చేస్తాం? ఎవరి పెత్తనానికి తలవంచాల్సిన పని లేకుండా ఊరెళ్ళిపోయి స్వతంత్రంగా బ్రతుకుతాం. అయినా మూసుకుపోయిన దారి గురించి మాటలెందుకు అనవసరంగా? నిట్టూర్చింది. అన్ని దారులు ఎప్పుడూ మూసుకుపోవు. ఏదో ఒక మార్గం ఉండనే ఉంటుంది. ఆ విషయం నాకు వదిలి ఊరెళ్ళడం నీకు ఇష్టమో కాదో బాగా ఆలోచించుకుని చెప్పు అడిగారు. సుగుణమ్మ మొహంలోకి వెలుగొచ్చింది. ఇష్టమేనని చెప్పింది. అంతలోనే నిరాశగా నిట్టూర్చింది. ముందు వెనక పెరడున్న మంచి పెంకుటిల్లు అమ్మేశాం. అసలు ఆ ఊళ్ళో అమ్మేవాళ్ళు ఉండరు. కొందామన్నా మంచిళ్ళు దొరకవు. కొడుకు బిజినెస్లో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు. కొనడానికి ఇల్లు దొరికినా ఆర్థిక పరిస్థితి అంగీకరించదు. ఆలోచిస్తూ
సుగుణమ్మ నిరాశపడింది. ఆ రోజు సాయంకాలం రాఘవరావు రవీంద్రను వెంటబెట్టుకుని బయటకు వెళ్ళారు. పార్కులో కాసేపు కూర్చుందామని ఆయన అంటే ఏదో చెప్పాలనుకుంటున్నారని రవీంద్రకు అర్థమైంది. కూర్చున్నాక ఏ ఉపోద్ఘాతము లేకుండా ఆయన విషయంలోకి వచ్చేశారు. మీ అమ్మ నేను ఊరెళ్ళి 2 ఎకరాల పొలాన్ని సొంతంగా చేసుకుంటూ అక్కడే ఉందామని అనుకుంటున్నాను. వారం రోజుల్లో ఇంటిని బాగు చేయిస్తాను. రవీంద్ర మొహం చిన్నబోయింది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు నాన్న? అమ్మలా మీరు నా సంపాదన మీది కాదనుకుంటున్నారా? అతని మాటల్లో ఆవేదన ధ్వనించింది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా రాఘవరావు చెప్పారు, మనందరి మధ్య అనుబంధం ఇంకా పచ్చగానే ఉంది. దీన్ని అలాగే కాపాడుకోవాలంటే దగ్గరగా ఉండి దూరం అయిపోయే కంటే దూరమై దగ్గరవ్వడమే మంచిదనిపించింది. అంటే ఏమిటి నాన్న? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ల మధ్య ఉన్న అపోహలు, మనస్పర్ధలు వాగ్యుద్ధాలుగా మారకముందే మేము ఊరెళ్ళి విడిగా ఉండడం బాగుంటుందని బాగా ఆలోచించే నిర్ణయించుకున్నాను. మీ అమ్మకి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమే కానీ దానికి అవసరమైన సర్దుబాటు మనస్తత్వం లేదు. ఆధిపత్యం కావాలి. పిల్లలు ఎదిగి వాళ్ళకి కుటుంబాలు ఏర్పడ్డాక పెద్దవాళ్ళు వాళ్ళ బాగోగులు గమనిస్తూ సలహాలు మాత్రమే ఇవ్వాలి. వయసుతో పాటు స్వయం నిర్ణయాధికారం వాళ్ళకి వచ్చేస్తుందని పెద్దవాళ్ళు తెలుసుకుంటే సమస్య ఉండదు. కోడలికి ఇంటి నిర్వహణలో వచ్చిన ఈ అధికారాన్ని మీ అమ్మ అంగీకరించలేకపోతోంది. దీంతోనే ఆడవాళ్ల మధ్య సమస్యలు, చికాకులును. ఊళ్ళో ఉన్న ఇల్లు, పొలము అమ్మలేదనే విషయం మీ అమ్మకి ఇప్పుడు చెబుతాను. మీ వల్ల తప్పేదో జరిగినట్లుగా బాధపడతావేమోనని వివరంగా చెప్పాను. ఆయన మాటలకు రవీంద్ర మొహం కొంచెం తేటపడింది. సరే, మీ ఇష్టం నాన్న అన్నాడు. ఇంటికొచ్చాక రాఘవరావు చెప్పిన విషయం విని సుగుణమ్మ నిర్ఘాంతపోయింది. ఇల్లు, పొలము బేరం పెట్టి ఊరుకు 4-5 సార్లు తిరుగుతున్న సమయంలోనే రాఘవరావుకు అనుకోని విధంగా కొంత డబ్బు అందింది. ఆయనకు ఇన్సూరెన్స్ విషయంగా అందిన డబ్బును స్నేహితుడు సుందర్రావుకు అప్పుగా ఇచ్చాడు. అతను ఆర్థికంగా చిక్కుల్లో పడటంతో ఆ డబ్బుపై రాఘవరావు ఆశ వదిలేసుకున్నాడు. కొంచెం కొంచెంగా మళ్ళీ పుంజుకున్న సుందర్రావు 5 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా రాఘవరావుకి ఆ డబ్బు అందజేశాడు. దానినే కొడుకు వ్యాపారం కోసం ఇచ్చిన సంగతి సుగుణమ్మకు అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదనిపించి ఆయన మిన్నకుండిపోయారు. అమ్మేశారనే ఆమె అనుకుంది. ఈ విషయం తెలియగానే ఆశ్చర్యం, తర్వాత నిష్ఠూరం, ఆ పైన ఆనందం ఆమెను ముంచెత్తాయి. మీకింత ముందు చూపుందని నేను తెలుసుకోలేకపోయాను సుమి, సుగుణమ్మ విస్మయంగా అంది. నేను మాత్రం ఇన్నేళ్ల కాపురంలో నీ గురించి కొంచెం బాగానే తెలుసుకోగలిగాను, ఆయన మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నారు. వారం రోజుల్లోనే ప్రయాణం నిర్ణయమైంది. సుగుణమ్మ చకచకా సామాన్లు సర్దేసింది. వెళ్లే రోజున సుగుణమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కోడలు చేతులు పట్టుకుని, రజనీ, మేము ఏమంత దూరం వెళ్ళిపోవడం లేదు. 4-5 గంటల ప్రయాణం అంతేగా. మేము ఎలాగూ వస్తూ పోతూనే ఉంటాం. మీరు కూడా ఉద్యోగాలు, బిజినెస్ పనుల్లోనే పూర్తిగా మునిగిపోకుండా తీరుబడి చేసుకుని 4 నెలలకు ఒకసారైనా వచ్చి 2 రోజులుండి వెళ్తుంటే అందరికీ బాగుంటుంది. పిల్లల్ని సెలవులకు పంపిస్తుండాలి సుమా. పల్లెటూరు సరదాలు వాళ్ళకీ తెలుస్తాయి ఆప్యాయంగా అంది. కోడలు కూడా అభిమానంగా చూస్తూ అలాగే అన్నట్లుగా తల ఊపింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న తండ్రి కొడుకుల పెదవులపైకి చిరునవ్వులు చేరాయి. కథ పేరు ముందు చూపు. రచించిన వారు గోగినేని మణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.